Hello everyone, I am Divya, your math facilitator. In this class, we shall discuss the most important questions as well as concepts of applications of trigonometry chapter. And this session is going to be very useful for all the Polyset aspirants. మనము అన్ని చాప్టర్స్ కంప్లీట్ చేసాం. ఇది లాస్ట్ చాప్టర్ ఈ సిరీస్లో. ఓకే, సో చూడని వాళ్ళు ఉంటే ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటే మీకు అన్ని చాప్టర్స్ ఒకటే ప్లేలిస్ట్లో దొరుకుతుంది. ప్లేలిస్ట్ లింక్ నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఓకే, సో చెక్ చేయండి. అండ్ లెట్ us బిగిన్ ద సెషన్. అండ్ బిఫోర్ దట్ ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు టెస్ట్ లైవ్లో ఉంటుంది. ఓకే, సో టెస్ట్ అటెంప్ట్ చేయండి. మాక్ టెస్ట్ ఎక్కడి నుంచి అని అడుగుతున్నారు. మాక్ టెస్ట్ లింక్ నేను మీకు టెలిగ్రామ్లో ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి, ఫ్రీయే. అందులో మీకు మాక్ టెస్ట్ లింక్ ఇస్తాను, క్లాసెస్ లింక్, ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా అక్కడ ఇస్తాను కాబట్టి అక్కడ జాయిన్ అయిపోండి. లింక్స్ అన్ని ఒకటే దగ్గర మీకు వచ్చేస్తాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ క్లాస్ అయిపోగానే అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ మీద టెస్ట్ రాసేయండి. నైట్ ఓకే, సో 9-9:30 ఆ టైంకి టెస్ట్ లైవ్ చేస్తాను నేను. సో ఆ టైంకి గ్రాండ్ టెస్ట్, అప్పుడు మీరు అటెండ్ అవుతారు. గ్రాండ్ టెస్ట్ మాత్రం 60 minutes టైమర్ పెట్టుకొని అటెండ్ చేయాలి. ఓకే, మీరు 9:30కి స్టార్ట్ చేస్తే 10:30కి అయిపోయేలా మీరు గ్రాండ్ టెస్ట్ మేనేజ్ చేసి అటెండ్ చేయాలి, రైట్? అండ్ గ్రాండ్ టెస్ట్లో అన్ని క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకేనా? చలో, సో లెట్స్ బిగిన్ ద సెషన్. సో ఫస్ట్లీ ఈ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే, ఈ చాప్టర్కి రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఏంటి నేర్చుకుందాం. చూడండి అన్న, ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే లైన్ ఆఫ్ సైట్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో సపోజ్ ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక బాబు ఉన్నాడు. సో ఈ బాబు ఏం చేస్తున్నాడు అంటే, ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఓకే, ఇద్దరిని ఒకటే హారిజాంటల్ లైన్ మీద గీద్దాం. ఇది గ్రౌండ్. ఓకే, ఇది గ్రౌండ్. ఈ బాబు ఇక్కడ నిలబడ్డాడు, గ్రౌండ్ మీద నిలబడ్డాడు, రైట్? సో ఇది ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఓకే, అండ్ ఈ చెట్టు మీద ఏముంటుంది? చెట్టు మీద ఓ పిట్ ఉంది. ఓకే, సో పిట్ట కుక్కలాగా ఉందా? పర్లేదు, ఓ పిట్ ఉంది. ఓకే, సో ఈ బాబు ఏం చేస్తున్నాడంటే ఈ చెట్టు మీద ఉన్న ఈ పిట్టని చూస్తున్నాడు. ఓకే, ఈ బాబు ఏం చేస్తున్నాడు? ఈ చెట్టు మీద ఉన్న ఈ పిట్టని చూస్తున్నాడు. సో ఈ బాబు చూస్తున్నప్పుడు ఆ బాబు ఐ లెవెల్కి, ఓకే, ఐ సైట్కి, ఈ బాబు ఐ సైట్కి ఈ ఆబ్జెక్ట్, ఈ పిట్ ఏదైతుందో దీన్ని మనం ఆబ్జెక్ట్ అని పిలుస్తాం. ఈ బాబు ఎవరైతే ఈ చూస్తున్నాడో ఆబ్జెక్ట్ని, ఈ బాబుని అబ్జర్వర్ అంటాం. ఓకే, సో the person who is observing or watching some object is called an observer, and the item which the observer is seeing, the object he is seeing, it's called an object. Okay, సో ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ ని చూస్తున్నాను అంటే నా ఐ లెవెల్, నా ఐ సైట్ కి ఆ ఆబ్జెక్ట్ కి ఒక ఇమాజినరీ లైన్ గీస్తే దట్ ఈస్ కాల్డ్ as లైన్ ఆఫ్ సైట్. ఓకే, ఇప్పుడు ఈ బాబు ఈ ఆబ్జెక్ట్ చూస్తున్నాడు కదా, ఈ బాబు ఐ సైట్ కి ఒక ఇమాజినరీ లైన్ జాయిన్ చేస్తున్న ఆబ్జెక్ట్ కి. సో దిస్ ఇస్ కాల్డ్ విచ్ లైన్ బేటా? ఇట్ ఈస్ కాల్డ్ లైన్ ఆఫ్ సైట్. ఓకేనా? ఈ లైన్ ని ఏమంటున్నాం మనం? లైన్ ఆఫ్ సైట్ అంటున్నాం. లైన్ ఆఫ్ సైట్ ఈస్ నథింగ్ బట్, మీరు చూస్తున్నారు కదా, మీరు చూసేది ఆ ఆబ్జెక్ట్ కి మీ ఐసైట్ కి ఒక లైన్ ఇమాజిన్ చేసుకుంటే లైన్ ఆఫ్ సైట్ అంటాడు. ఓకే, అండ్ సపోజ్ ఇది మన ఐ లెవెల్ కదా, సో నేను ఐ లెవెల్ కి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాను. ఓకే, దిస్ ఇస్ నథింగ్ బట్ ఏమని చెప్పాను? ఇది హారిజాంటల్ లైన్. సో హారిజాంటల్ లైన్ డ్రా చేశాను నా ఐ లెవెల్ కి. ఓకే, నేను ఇట్లా పైకి చూస్తుంటే ఇది లైన్ ఆఫ్ సైట్, ఐ లెవెల్ కి హారిజాంటల్ ఒక లైన్ డ్రా చేస్తాను. ఇప్పుడు ఈ యాంగిల్ ఏదైతే ఫామ్ అవుతుందో, హారిజాంటల్ లైన్ కి లైన్ ఆఫ్ సైట్ కి మధ్యలో ఏదైతే యాంగిల్ ఫామ్ అవుతుందో దాన్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. ఏమంటారు దాన్ని? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటారు. ఓకే, ఎలివేషన్ అంటే ఏంటి? జనరల్ గా మనం అరే ఎంత ఎలివేషన్ ఇచ్చాడు హీరోకి అంటారు, అవునా? ఎలివేషన్ అంటే ఏంటి? మొత్తం పైకి ఎత్తేసాను అనమాట. ఓకే, సో ఎలివేషన్, లిఫ్ట్ ఏం చేస్తుంది? పైకి తీసుకెళ్తుంది. సో ఎలివేషన్, ఎలివేటర్ అన్న పైకి అనమాట. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే మీరు ఎప్పుడైతే పైకి చూస్తుంటారో అక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫామ్ అవుతుంది. సింపుల్ వర్డ్స్ లో చెప్పాను. ఓకే, అండ్ ఇప్పుడు మ్యాథ్స్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే
ఇఫ్ ద లైన్ ఆఫ్ సైట్, ఇది లైన్ ఆఫ్ సైట్ కదా, ఇఫ్ ద లైన్ ఆఫ్ సైట్ ఇస్ అబౌవ్ ద హారిజాంటల్ లైన్. ఓకే, ఇది హారిజాంటల్ లైన్ కదా, ఇఫ్ ద లైన్ ఆఫ్ సైట్ ఇస్ అబౌవ్ ద హారిజాంటల్ లైన్ దెన్ యూ గెట్ ఎ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఓకే, అండ్ ఇప్పుడు నెక్స్ట్ కేసు చూద్దాం. సెకండ్ సిచ్యువేషన్ లో ఏమైందంటే ఇక్కడ ఒక చీమ్ ఉందంట, ఇక్కడ ఒక చీమ్ ఉంది, చిన్న చీమ్ ఉంది. సో ఇప్పుడు ఈ బాబు ఏం చేస్తున్నాడంటే పిట్టను వదిలేసి ఇప్పుడు చీమని చూస్తున్నాడు. ఓకే, సో చీమని చూస్తున్నాడు కదా, సో ఈయన అబ్జర్వర్, ఇది ఆబ్జెక్ట్. సో అబ్జర్వర్ ఐ సైట్ నుంచి ఆబ్జెక్ట్ ఒక ఇమాజినరీ లైన్ డ్రా చేసుకుంటే ఈ లైన్ ఏమవుతుంది, లైన్ ఆఫ్ సైట్ కదా. ఓకే, ఇప్పుడు చూడండి ఈ హారిజాంటల్ కి లైన్ ఆఫ్ సైట్ కి ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ యాంగిల్ నే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. ఏమంటారు, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, డిప్రెషన్ అంటే ఏంటి, ఐఎమ్ ఫీలింగ్ డిప్రెస్డ్ అంటే ఐఎమ్ ఫీలింగ్ లో కదా, లో కిందికి. ఓకే, డిప్రెషన్ అంటే కిందికి. సో మీరు సోషల్ కూడా నేర్చుకుంటారు, దర్ ఇస్ అ డిప్రెషన్ అంటే కిందికి వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి వినండి మ్యాథ్స్ లాంగ్వేజ్ లో, whenever you are taking a horizontal line, okay, if the line of sight is above the horizontal line you get an angle of elevation. If the line of sight is below the horizontal line కి కింద ఉందంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు పైన ఉన్న ఆబ్జెక్ట్ ని చూస్తే మీకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వస్తుంది, కింద ఉన్న ఆబ్జెక్ట్ ని చూస్తే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వస్తుంది. క్లియరా? అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, సో ఇంకొకటి ఏంటంటే మీకు డయాగ్రామ్ గీసేటప్పుడు, సిచ్యువేషన్ అనలైజ్ చేసుకుని డయాగ్రామ్ గీసేటప్పుడు, సపోజ్ దిస్ ఇస్ అ టవర్. ఓకే, టవర్ అయినా ట్రీ అయినా ఏదైనా వర్టికల్ ఆబ్జెక్ట్స్ అన్ని మనము స్ట్రైట్ లైన్ గా తీసుకుంటాం. ఇక్కడ నేను జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి ట్రీ లా తీసుకున్నా, కానీ యూజువల్ గా వి టేక్ ఏ వర్టికల్ స్ట్రైట్ లైన్. ఓకే, ఇక్కడ ఒక టవర్ ఉంది, ఇక్కడ ఒక అబ్జర్వర్ ఉన్నాడు. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆ అబ్జర్వర్, ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి హైట్ నేను తీసుకోను. ఓకే, అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఇస్ మెన్షన్ ఇన్ ద క్వశ్చన్, అప్పటి వరకు మనం అబ్జర్వర్ హైట్ ఏంటి అని ఆలోచించాం. క్వశ్చన్ లో మెన్షన్ చేస్తేనే అబ్జర్వర్ హైట్ తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఈ అబ్జర్వర్ ఈ టవర్ ని చూస్తున్నాడు, టాప్ ఆఫ్ ద టవర్ ని చూస్తున్నాడు. సో ఇక్కడ ఇతనికి ఒక యాంగిల్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇతను ఇంకొంచెం ఇట్లా ముందుకు జరిగి ఇక్కడ నిలబడి ఇప్పుడు చూస్తున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఇంకొక యాంగిల్ వస్తుంది. సపోజ్ ఈ యాంగిల్ ఎక్స్, ఈ యాంగిల్ వై అనుకుందాం. ఏ యాంగిల్ పెద్దగా ఉంటే చెప్తారా, ఎక్స్ పెద్దదా వై పెద్దదా? ఎక్సా వైయా? ఎక్స్ విల్ బి గ్రేటర్ దాన్ వై. ఎందుకు? చూడండి సింపుల్ సిచ్యువేషన్. సపోజ్ ఒక టాల్ బిల్డింగ్ ఉంది, మీరు ఆ టాల్ బిల్డింగ్ చూస్తున్నారు అనుకోండి. ఓకే, టాల్ బిల్డింగ్ చూస్తున్నారు, మీ బిల్డింగ్ కి దూరం వెళ్ళి చూస్తే బిల్డింగ్ ఇంచుమించు మీరు స్ట్రైట్ కి ఇట్లా చూడొచ్చు, బిల్డింగ్ టాప్. అదే బిల్డింగ్ కి దగ్గరగా వెళ్ళి చూస్తే ఇలా చూడాల్సి వస్తుంది, తలెత్తి ఇలా చూడాల్సి వస్తుంది, అంటే మీ యాంగిల్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అదే బిల్డింగ్ కి దూరంగా ఉండి చూస్తే మీ యాంగిల్ డిక్రీజ్ అవుతుంది, అంటే చిన్న యాంగిల్ వస్తుంది. బిల్డింగ్ ఎంత క్లోజర్ గా వెళ్ళి చూస్తే అంత యాంగిల్, అంత తలెత్తి చూడాల్సి వస్తుంది, రైట్? సో ఇఫ్ యూర్ గోయింగ్ క్లోజర్ అప్పుడు మీరు ఇలా తలెత్తి చూడాలి. ఒకవేళ దూరం నుంచి చూస్తున్నా అంటే ఇలా చూస్తే సరిపోతుంది. ఓకే, సో దట్ మీన్స్ మీరు ఎంత టవర్ కి ఎంత క్లోజ్ మూవ్ అవుతే మీ యాంగిల్ అంత ఇంక్రీజ్ అవుతుంది, రైట్? సో ఈ యాంగిల్ పెద్దది, ఈ యాంగిల్ చిన్నది ఉంటుంది. ఇది దూరంగా ఉన్నారు కదా, ఇది దగ్గరకు ఉన్నారు కాబట్టి ఇక్కడ యాంగిల్ ఇలా చూడాల్సి వస్తుంది, రైట్? సో నెక్స్ట్, అండ్ అబ్జర్వర్ హైట్ మీరు క్వశ్చన్ లో మెన్షన్ చేస్తేనే తీసుకుంటారు. ఇక్కడ వరకు క్లియరా? ఇప్పుడు క్వశ్చన్స్ చేద్దాం. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇంతే కాన్సెప్ట్స్ ఈ చాప్టర్ లో, ఇంకా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడమే. The angle of depression from the top of a tower is 12-meter height. At the point on the ground is 30 degrees. The distance of the point from the top is how much? So 12 meters are 24 meters are 12√3 meters are 6 meters are. ఓకే, సో ఇక్కడ చూడండి నాన్న. సో మీకు ఒక టవర్ ఉంది, టవర్ యాజ్ ఇట్ ఓన్లీ విల్ టేక్ ఏ వర్టికల్ లైన్ అండ్ దిస్ ఇస్ ఓకే. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ ఆఫ్ ఏ టాప్ ఆఫ్ ఏ టవర్. సో ఈ టవర్ టాప్ నుంచి ఒక మనిషి ఇక్కడ నిలబడి కింద ఒక పాయింట్ చూస్తున్నాడు. సో యు ఆర్ సీయింగ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ టవర్ టు ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఒక పాయింట్ ఆన్ ద గ్రౌండ్ చూస్తే ఇక్కడ వస్తుంది కదా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కానీ డిప్రెషన్ కానీ హారిజాంటల్ లైన్ తోనే వస్తుంది. ఓకే, సో ఈ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత 30 degrees అంట. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కానీ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కానీ హారిజాంటల్ లైన్ తోనే తీసుకుంటారు. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, మీరు ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేసినప్పుడు ఇది హారిజాంటలే కదా, ఇది రెండు హారిజాంటలే కదా. ఓకే, గ్రౌండ్ కూడా
ఇది హారిజంటల్ లైన్. ఈ రెండు ప్యారలల్ అవుతున్నాయి కదా చూడండి. ఈ హారిజంటల్ లైన్, ఈ గ్రౌండ్ రెండు ఇట్లా ప్యారలల్ లైన్స్ అవుతున్నాయి కదా. అప్పుడు ఇది ఏమవుతుంది, ఈ రెండు ప్యారలల్ లైన్స్ అయితే ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది. సో ట్రాన్స్వర్సల్ లో ఈ 2 యాంగిల్స్ ఏంటి, దీస్ 2 యాంగిల్స్ ఆర్ నథింగ్ బట్ చూడండి, ఈ యాంగిల్ ఏమవుతుంది, ఇంటీరియర్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. ఈ రెండు ప్యారలల్ లైన్స్ కి ఈ రెండు ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ లేదా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎలా ఉంటాయి, ఈక్వల్ ఉంటాయి. సో ఇది 30 అయితే ఇది కూడా 30 కదా, అండ్ ఇది 90. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమేమి వాల్యూస్ ఇచ్చారు, ద హైట్ ఆఫ్ ఎ టవర్, ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ 12 మీటర్ హైట్. అంటే 12 మీటర్ హైట్ ఎవరిదంట, టవర్ది. ఓకే, సో ఇది 12 మీటర్ హైట్. On the ground is 30 degrees. Okay, ఈ యాంగిల్ 30 degrees. The distance of the point from the top. ఇప్పుడు మీరు ఏం కనుక్కోవాలి, డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్. పాయింట్ ఇక్కడ ఉంది కదా, ఈ పాయింట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద టాప్. అంటే ఈ డిస్టెన్స్ ఫ్రమ్ ద టాప్, టాప్ ఎక్కడ ఉంది ఇక్కడ, అంటే ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవాలి. అంటే ఇదిగోండి ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ డిస్టెన్స్ కనుక్కుంటారు, కాదు, డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద టవర్ అని అడగలేదు. అప్పుడు అడిగితే అది ఇది తీసుకుంటారు. డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద టవర్ అడిగారు. సో ఈ డిస్టెన్స్. ఓకే, సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లో చూస్తే ఈ యాంగిల్ కి మనకు తెలిసిన ఈ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ లో ఉంది హైట్ ఆఫ్ ద టవర్. అండ్ ఇది ఏమవుతుందన్నా, హైపోటెన్యూస్ అవుతుంది, అవునా. సో దీన్ని ఏబిసి అని తీసుకుంటే, సో మనకి ఆపోజిట్ సైడ్ వాల్యూ ఉంది 12 అండ్ హైపోటెన్యూస్ వాల్యూ మనం కనుక్కోవాలి కదా. సో ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అంటే సైన్ రేషియో తీసుకోవాలి. అండ్ సైన్ ఆఫ్ విచ్ యాంగిల్, సైన్ ఆఫ్ 30 degrees. సైన్ 30 1/2 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత 12 అని ఇచ్చాడు, డివైడెడ్ బై హైపోటెన్యూస్ మనకు తెలియదు ఎక్స్ అని తీసుకుంటున్నాం. క్రాస్ మల్టిప్లై చేయండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 12 into 2 లేదా ఎక్స్ ఈక్వల్స్ టు 24 వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు 24 meters. క్లియర్ ఇక్కడ వరకు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, the angle of elevation of sun is 45 degrees. Then the length of the shadow of a 12-meter tree is how much? ఇప్పుడు ఈ క్వశ్చన్స్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫిగర్ గీయాలి. మెన్సురేషన్ లో కూడా అంతే కదా. ఇది 12√3 meters, 16 meters, 12 meters, 12/√3 meters. ఓకే, సో ఇప్పుడు చూడండి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ సన్ ఇస్ 45 degrees. దెన్ ద లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఏ 12-meter హై ట్రీ. ఇక్కడ ఒక ట్రీ ఉందంట, ఆ ట్రీ హైట్ ఎంత 12 meters. ఓకే, 12-meter హై ట్రీ ఉంది. ఆ ట్రీ షాడో లెంత్ ఎంత, ఇది కదా షాడో. షాడో ఎప్పుడు ఎక్కడ ఫామ్ అవుతుంది, గ్రౌండ్ మీద ఫామ్ అవుతుంది. ఓకే, ఇదే కదా గ్రౌండ్. సో ఈ షాడో లెంత్ అడుగుతున్నాడు. అండ్ ఏమి ఇచ్చాడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ సన్ ఇస్ 45 degrees. సన్ రేస్, ఇప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, సన్ రేస్ టవర్ మీద ఇట్లా పడతాయి కదా, ఇట్లా పడ్డప్పుడు ఇది ఇది ఈ సన్ రేస్ అన్ని ప్యారలల్ గా ఉంటాయి నాన్న, అవునా. లైట్ రేస్ ఆర్ ప్యారలల్ గా. సో ఈ ప్యారలల్ సన్ రే ఇక్కడ టవర్ మీద పడ్డప్పుడు ఇక్కడ వచ్చే యాంగిల్ చూడండి, ఈ యాంగిల్ ఇస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్. ఓకే, ఇది 45 degrees అంట. ఓకే, ఈ యాంగిల్ కూడా ఎట్లా తీసుకుంటారు, హారిజాంటల్ కి ఈక్వల్ గా తీసుకుంటే 45 అంటే ఇది కూడా 45 అవుతుంది కదా, రైట్. సో ఇది 45 degrees. ఎప్పుడైనా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ సన్ డైరెక్ట్ గా మీరు ఇక్కడ 45 తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నాకు ఏమేమి సైడ్స్ ఉన్నాయి, ఈ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ అండ్ ఈ యాంగిల్ కి అడ్జసెంట్ సైడ్ వాల్యూ కావాలి నాకు. ఓకే, సో ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే ఏంటి, ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే ఏం వాల్యూ తీసుకోవాలి, tan వాల్యూ తీసుకోవాలి. tan ఆఫ్ ఏ యాంగిల్, tan ఆఫ్ 45. tan 45 is 1 అని మనందరికీ తెలుసు కదా. ఆపోజిట్ సైడ్ ఎంత 12 బై అడ్జసెంట్ సైడ్ ఎంత నాన్న ఎక్స్. సో ఎక్స్ వాల్యూ ఎంత 12 వచ్చేస్తుంది. ఓకే, సో ఎక్స్ ఈక్వల్ టు 12 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్ అంటే షాడో 12 meters ఉంది. నెక్స్ట్ అబ్జర్వ్ ద ఫిగర్ and find the length of the ladder. 5 centimeter, 10√3 centimeter, 20 centimeter, 2.5 centimeter. So ఇది ఫిగర్, ఇది 30 degrees, ఇది A B C, ఇది వాల్ అంట, ఇది ladder అంట. AC is the ladder, AB is the wall and this is 5 centimeter. So just observe the figure and see ఏమేమి ఉన్నాయి చూడండి. వాల్ మీరు ఏం కనుక్కోవాలి, అబ్జర్వ్ ద ఫిగర్ అండ్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ల్యాడర్. ఇది కనుక్కోవాలి, ఏసీ కనుక్కోవాలి మీరు. ఓకే, మీకు ఏబి వాల్యూ ఉంది, ఏసీ కనుక్కోవాలి. జస్ట్ సీయింగ్ ద ఫిగర్, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిలే, ఇది అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిలే అవుతుంది కదా. సో మనకి అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఇచ్చాడు అండ్ హైపోటెన్యూస్ కనుక్కోవాలి. లెంత్ ఆఫ్ ద ల్యాడర్ అంటే ఏంటి, ఏసీ కనుక్కోవాలి. సో నాకేమి ఇచ్చారు, అడ్జసెంట్ సైడ్ ఇచ్చారు. నాకేంటి అడ్జసెంట్ సైడ్ వాల్యూ మన దగ్గర ఉంది
అండ్ మనం హైపోటెన్యూస్ వాల్యూ కనుక్కోవాలి. సో అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే ఏం వాల్యూ అది? కాస్ వాల్యూ కదా. కాస్ ఆఫ్ విచ్ యాంగిల్? కాస్ ఆఫ్ 30 degrees. కాస్ 30 ఎంత మళ్ళీ? సైన్ 30 1/2. కాస్ 30 √3/2. సో √3/2 ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా, అడ్జసెంట్ యాంగిల్ ఎంత? 5. అడ్జసెంట్ సైడ్ ఎంత? 5. ఇదెంత? ఏసీ మనకు తెలియదు, అలాగే రాసుకుందాం. ఓకే, లాడర్ లెంత్ తెలియదు. సో ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు, క్రాస్ మల్టిప్లై చేయండి, 5 × 2/√3 అని వస్తుంది. ఆల్స్ దీన్నే మీరు 10/√3 అని రాయొచ్చు. ఏసీ 10/√3 వస్తుంది. ఓకే, ఇప్పుడు కావాలంటే దీన్ని రేషనలైజ్ చేసుకోవచ్చు. 10/√3 అని వచ్చింది మనకి ఇక్కడ ఆప్షన్స్లో లేదు, 10√3 ఉంది ఆప్షన్స్లో. 10√3 ఉంది, మనకి ఏంటి 10/√3 వచ్చింది. సో ఒకసారి రేషనలైజ్ చూడండి. 10/√3 ఇంటూ √3/√3 అంటే ఎంత వస్తుంది? 10√3/3 అని వస్తుంది. అగైన్ ఆప్షన్స్లో ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. రైట్, సో ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. మనకి ల్యాడర్ ఇచ్చారు, వాల్ ఇచ్చారు, ఇది 5 సెంటీమీటర్స్ ఇచ్చారు అని కరెక్ట్ రాసాం. సో కాస్ 30 ఈజ్ ఈక్వల్స్ టు 5/AC. మనకు కావాల్సింది లెంత్ ఆఫ్ ద ల్యాడరే. ఓకే, సో ఏసీ ఈజ్ నథింగ్ బట్ హైపోటెన్యూస్. హైపోటెన్యూస్ వాల్యూ 10/√3 ఉండాలి. ఇది 10/√3 ఉండాలి. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద షాడో ఆఫ్ ఎ ట్రీ ఈజ్ 1/3 times ద హైట్ ఆఫ్ ద ట్రీ, దెన్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ ఈజ్. ఇక్కడ ఏంటంటే యాంగిల్ అడుగుతున్నాడు మిమ్మల్ని. ఓకే, యాంగిల్ మీరే చెప్పాలి, రైట్? సో 45 degrees, 30 degrees, 70 degrees, 60 degrees. చూడండి, సో ఒక ట్రీ ఉంది, దీని షాడో ఉంది, ఈ యాంగిల్ టీటా అనుకోండి, సన్ యాంగిల్ టీటా అనుకోండి. ఇదే కదా సన్ యాంగిల్, ఇందాక చెప్పాను కదా, ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ద షాడో ఆఫ్ ఎ ట్రీ ఇస్ 1/3 times ద హైట్ ఆఫ్ ది ట్రీ. ఇది హైట్, ఇది షాడో అనుకున్నారంటే షాడో గ్రౌండ్ మీద ఉంటుంది కదా. సో షాడో ఆఫ్ ఎ ట్రీ అంటే x ఇజ్ ఈక్వల్స్ టు, షాడో x అని తీసుకున్నా కదా, x ఇజ్ ఈక్వల్స్ టు 1/√3 times ద హైట్ ఆఫ్ ది ట్రీ. హైట్ ఆఫ్ ద ట్రీ h అని తీసుకున్నాం. ఓకే, సో మనకి ఏం కావాలి? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ కావాలి. సపోజ్ ఇక్కడ ఇది చూడండి, ఎక్స్ని అటు సైడ్ పంపించేసి √3ని ఇటు సైడ్ పంపించండి. సో ఏమొస్తుంది? √3x ఇజ్ ఈక్వల్స్ టు h, లేదా √3 ఇజ్ ఈక్వల్స్ టు h/x. హెచ్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ కదా ఈ యాంగిల్కి. ఎక్స్ అంటే అడ్జసెంట్ సైడ్. సో ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే ఏంటి? ఏం వాల్యూ ఇది? ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే టాన్ వాల్యూ కదా. సో టాన్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? టాన్ టీటా వాల్యూ ఎంత వచ్చింది? √3 అని వచ్చింది. చూడండి, టాన్ టీటా h/x ఎంత? √3. ఓకే, h/x అంటే టాన్ టీటా √3 అని వచ్చింది. సో టీటా ఎంత అవుతుంది? 60 degrees అవుతుంది. ఓకే, సో టీటా హ్యాస్ టు బి 60 degrees. The angle of elevation of a jet plane from a point on the ground is 60 degrees. After a flight of 15 seconds, అంటే టైం ఎంత? 15 seconds తర్వాత the angle of elevation changes to 30 degrees. So if the jet plane is flying at a constant height of 1500√3, suppose ఇక్కడ జెట్ ప్లేన్ 1500√3 ఈ హైట్ లో ఫ్లై అవుతుంది అనుకుందాం. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద జెట్ ప్లేన్ ఎంత అంట? Angle of elevation of jet plane from a point A. So suppose ఇక్కడ point A on the ground. Okay, so ఈ జెట్ ప్లేన్ ఇది పాయింట్ BC అనుకుందాం. సో ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఫస్ట్ టైం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంది? ఇట్ ఈస్ 60 degrees. 60 degrees ఉందంట. ఓకే, ఆఫ్టర్ ఏ ఫ్లైట్ ఆఫ్ 15 seconds the angle of elevation changes to 30 degrees. సో ఇఫ్ ద జెట్ ప్లేన్ ఇస్ ఫ్లయింగ్ ఎట్ ఏ కాన్స్టెంట్ హైట్, ఇప్పుడు ఇది కొంచెం ఫ్లై అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమైంది? 30 degrees గా చేంజ్ అయింది. 30 degrees అంటే ఎలా అవుతుందన్నా, ఇది కొంచెం ఇంకొంచెం దూరంగా వెళ్ళినట్టుగా. సో ఫిగర్ని నేను ఇలా తీసుకుంటా చూడండి. సపోజ్ ఇది 60 తీసుకున్నాను అనుకోండి, ఇది 30 తీసుకుందాం, ఇది 30 తీసుకుందాం. ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ డిగా తీసుకుంటాం. ఓకే, సో ఇఫ్ ద జెట్ ప్లేన్ ఇస్ ఫ్లయింగ్ ఎట్ ఎ కాన్స్టెంట్ హైట్, సో దెన్ ద స్పీడ్ ఆఫ్ ద ప్లేన్ ఇస్ హౌ మచ్, రైట్? సో ఇప్పుడు చూడండి, సిక్స్టీ కొంచెం దగ్గరికి తీసుకున్నా. ఓకే, ఈ పాయింట్ ఏ నుంచి ఈ జెట్ ప్లేన్ చూసినప్పుడు 60 degrees ఉంది, రైట్? ఇప్పుడు కాసేపు తర్వాత ఏమైంది అంటే ఆ జెట్ ప్లేన్ ఫ్లై అవ్వడం స్టార్ట్ చేసింది కదా. సో అది ఫ్లై అవ్వడం స్టార్ట్ చేసినప్పుడు కొంచెం డిస్టెన్స్ మూవ్ అయింది అనుకుందాం. సో ఇక్కడ నుంచి సపోజ్ ఇక్కడ వరకు మూవ్ అయింది అనుకుందాం. ఓకే, ఈ పాయింట్ నుంచి
ఈ పాయింట్ వరకు మూవ్ అయింది అనుకుందాం, రైట్. సో ఇప్పుడు మీరు ఈ జెట్ ప్లేన్ ని చూస్తే, సో ఓకే, మీరు సేమ్ పాయింట్ దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఈ జెట్ ప్లేన్ ని ఇక్కడ కలర్ మార్చుదాం. ఇప్పుడు ఈ జెట్ ప్లేన్ ని చూడండి. చూసినప్పుడు ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఇది 30. ఓకే, సో ఇక్కడ చూడండి, ఈ ట్రయాంగిల్ ఏబిసి అనే ట్రయాంగిల్ లో ఇది 60 degrees యాంగిల్ ఏ, అండ్ ఇది డిఈ అని తీసుకోండి. ఓకే, ఏడిఈ అనే ట్రయాంగిల్ లో ఇది 30 degrees, అండ్ సిడి ఈక్వల్ టు చూడండి, సిడి ఈక్వల్ టు డిఈ కదా, బోత్ ఆర్ హైట్. ఏమంటున్నాడు, కాన్స్టెంట్ హైట్ లో వెళ్తుంది కాబట్టి ఈ హైట్ జెట్ ప్లేన్ హైట్ సేమ్ 1500√3. ఓకే, మీకు ఏం కావాలి, స్పీడ్ ఆఫ్ ద ప్లేన్ కావాలి. స్పీడ్ అంటే ఏందన్నా, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం కదా. టైం మీకు ఆల్రెడీ ఇచ్చారు 15 seconds అని. ఇంకా మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. డిస్టెన్స్ ఎలా వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ కదా జరిగింది. చూడండి, సి అనే పాయింట్ నుంచి కదా ఇక్కడ జరిగింది. సో సిడి అన్న బిఈ అన్న సేమ్ డిస్టెన్స్ కదా. సో ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి మనం. ఓకే, సో ఎలా కనుక్కుంటారు చూడండి. సో ఫస్ట్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఈ ఏబిసి అనే ట్రయాంగిల్ లో tan 60, ఏబిసి అనే ట్రయాంగిల్ లో 60 degrees గా tan 60 ఈజ్ ఈక్వల్స్ టు ఏబి బై ఇదంతా బీసీని 1500√3 అని తీసేసుకోవచ్చు. అండ్ ఈ డిస్టెన్స్ ఎక్స్ అని తీసుకోండి, ఈ డిస్టెన్స్ వై అని తీసుకోండి. ఓకే, సో tan 60√3 ఈజ్ ఈక్వల్స్ టు 1500√3 బై బీసీ ఎక్స్ అని తీసుకున్నాం కదా. సో ఇప్పుడు చూడండి, √3 క్యాన్సిల్ అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే ఎక్స్ ఈక్వల్ టు 1500 వస్తుంది. ఓకే, సో ఈ డిస్టెన్స్ 1500 వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలి మనకి, ఈ పెద్ద ట్రయాంగిల్ లో చూడండి, ఏడి కదా, ఇది ఏడిఈ అనే ట్రయాంగిల్ లో చూడండి, ఇక్కడ రాస్తాను. సో ఇన్ ట్రయాంగిల్ ఏడిఈ, సో ఈ ట్రయాంగిల్ లో ఏంటంట, tan 30 ఈజ్ ఈక్వల్స్ టు సి కాదు, అది ఈడి బై ఏఈ. ఓకే, సో tan 30 అంటే 1/√3 ఈజ్ ఈక్వల్స్ టు ఈడి అంటే 1500√3 కదా. చూడండి, సిడి అన్న డి అన్న సేమ్ అన్నాం కదా, డివైడెడ్ బై ఏఈ అంటే ఎక్స్ ప్లస్ వై కదా. ఎక్స్ ఎంత 1500 వచ్చింది, ప్లస్ వై. ఇప్పుడు సింపుల్ క్రాస్ మల్టిప్లై చేయండి. సో ఎంత వస్తుంది, 1500 ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 1500 ఇంటూ √3 ఇంటూ √3 అంటే 3 వస్తుంది. సో ఇది 4500 వస్తుంది, 1500 ఇంటూ 3. సో దీని నుంచి y వాల్యూ ఎంత, 4500 మైనస్ 1500 అంటే 3000 వస్తుంది. అంతేనా, y ఈక్వల్ టు 3000. ఈ y అంటే ఏంటి, డిస్టెన్స్ కదా. ప్లేన్, ఇప్పుడు ఏరోప్లేన్ ఈ సి అనే పాయింట్ నుంచి డి అనే పాయింట్ కి ట్రావెల్ అయింది. ఎప్పుడు, t ఈక్వల్ టు 15 seconds. 15 seconds లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, సి నుంచి డికి అంటే ఎంత డిస్టెన్స్ అని వచ్చింది, 3000 meters ట్రావెల్ అయింది. ఓకే, సో మనం ఏం కనుక్కోవాలి, స్పీడ్ ఆఫ్ ద ప్లేన్ కనుక్కోవాలి. స్పీడ్ ఆఫ్ ద ప్లేన్ ఇస్ నథింగ్ బట్ డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఇస్ 3000 డివైడెడ్ బై టైం ఎంత, 15 seconds. మీటర్ పర్ సెకండ్ కదా, ఇక్కడ యూనిట్స్ చూసుకోవాలి. సో డివైడ్ చేసి చూడండి ఎంత ఆన్సర్ వస్తుందో. రైట్, ఆప్షన్స్ ఇస్తాను. 200, 400, 300, 100. 15 ones, 15 twos, 30, 0, 0. ఎంత, 200 meter per second. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. క్లియరా. సో ఫస్ట్ మీ పాయింట్ సేమ్ ఉంది, పాయింట్ మారట్లేదు, పాయింట్ ఇక్కడే ఉంది, ప్లేన్ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయింది. సో ఇక్కడ ఉన్నప్పుడు హైట్ సేమ్ 1500√3, ఇక్కడ ఉన్నప్పుడు కూడా హైట్ 1500√3. ఇక్కడ ఉన్నప్పుడు యాంగిల్ 60 degrees దగ్గరగా ఉంది కదా. సో ఇలా చూస్తారు, యాంగిల్ 60 కొంచెం మూవ్ అయింది, మీరు అక్కడే ఉన్నారు, ప్లేన్ మాత్రం మూవ్ అయింది. సో ఇక్కడ మీ యాంగిల్ తగ్గుతుంది. సేమ్ బిల్డింగ్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా. నెక్స్ట్ క్వశ్చన్, the angle of elevation of top of a tower at a distance 500 meters from the foot is 30 degrees. Then the height of the tower is, ఇది 500 divided by √3, 500√3, 3/500 and √3/500. ఏం అడుగుతున్నాడు ఒకసారి చూడండి. The angle of elevation of top of a tower at a distance 500 meters from the foot is 30 degrees. ఇది టవర్ అయితే, ఓకే, ఇది టవర్ అయితే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్ ఇది ఎంత అంట, 30 degrees. ఓకే, డిస్టెన్స్ 500 ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. ఓకే, సో ఈ పాయింట్
సపోజ్ ఇది ఏబి అనుకుంటే సి అనే పాయింట్ 500 మీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఎక్కడ నుంచి? ఫూట్ ఆఫ్ ద టవర్ నుంచి. సికి ఫూట్ ఆఫ్ ద టవర్ కి డిస్టెన్స్ 500 మీటర్స్. మీరు ఏం కనుక్కోవాలి? హైట్ ఆఫ్ ద టవర్ కనుక్కోవాలి. సో tan 30 ఈజ్ ఈక్వల్స్ టు h బై 500 1/√3 ఈజ్ ఈక్వల్స్ టు h బై 500. ఆన్సర్ ఎంత వస్తుంది చూడండి. సో h ఈజ్ ఈక్వల్స్ టు 500/√3. నెక్స్ట్ క్వశ్చన్. If a 6-meter height pole, okay, pole ఎంత height ఉంది? 6 meter, cast a shadow of 2√3, pole shadow 2√3 meters ఉంది, shadow ground మీద ఉంటేగా, then the sun's elevation is, ఈ యాంగిల్ ఎంత అని అడుగుతుంది. ఈ యాంగిల్ ఎంత? ఓకే, సో చూడండి మీకు ఏమేమి ఉన్నాయి. యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ ఉంది, అడ్జసెంట్ సైడ్ ఉంది. ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే ఏం వాల్యూ తీసుకుంటారు? ఏం వాల్యూ తీసుకుంటారు? టాన్ వాల్యూ తీసుకుంటారు. సో టాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఓకే, సో 2 1s 2 3s, అండ్ 3ని మీరు ఎలా రాయొచ్చు? √3 × √3 అని రాయొచ్చుగా. డివైడెడ్ బై కింద ఒక √3 ఉంది, √3 క్యాన్సిల్, సో √3 ఫైనల్ గా మిగులుతుంది. టాన్ థీటా ఇస్ √3 అంటే టాన్ థీటా ఎంత? √3 అంటే ఎంత? టాన్ 60 అని రాయొచ్చు. సో థీటా వాల్యూ ఎంత వస్తుంది చూడండి, 60 degrees వస్తుంది, రైట్. సో థీటా ఇస్ 60 degrees. From a point 30 meter from the foot of a tower. Okay, so ఈ టవర్ అనుకోండి, ఫూట్ ఆఫ్ ద టవర్ నుంచి ఈ పాయింట్ కి డిస్టెన్స్ ఎంత? 30 మీటర్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇస్ 30 degrees. ఈ యాంగిల్ 30 degrees. సో ఫైండ్ ద హైట్ ఆఫ్ ఎ టవర్. ఇది ఆన్సర్ మీరే చెప్పండి నాకు. ఆప్షన్స్ ఆర్ 10 meters, 10√3 meters, 15 meter, 19 meters. సో ఏ యాంగిల్ యూజ్ చేస్తారు? మళ్ళీ tan 30 ఈజ్ ఈక్వల్స్ టు h బై 30. ఓకే, సో 1/√3 ఈజ్ ఈక్వల్స్ టు h బై 30, లేదా 30/√3 ఈజ్ ఈక్వల్స్ టు h అని తీసుకోవచ్చు కదా. 30/√3 ఈజ్ ఈక్వల్స్ టు h అంటే దీన్ని రేషనలైజ్ చేయండి. సో 30√3/3 వస్తుంది రేషనలైజ్ చేస్తే. 3 1s 3 10s అండ్ h ఈక్వల్ టు 10√3 వస్తుంది. ఓకే, మల్టిప్లై అండ్ డివైడ్ బై √3 చేయండి. A ship masthead 150 meter high. So a ship masthead 150 meter high ఉంది. The angle of depression of the boat observed. ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఒక బోట్ ని అబ్జర్వ్ చేస్తే ఈ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత? ఈ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత? ఇక్కడ వస్తుంది కదా. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత? 45 degrees. ఇది 45 అయితే ఇది కూడా 45 కదా. ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద షిప్. ఓకే, ఈ బోట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద షిప్ అంటే ఇదే కదా మీరు కనుక్కోవాల్సింది. అంటే ఏం యాంగిల్ యూజ్ చేస్తా? సింపుల్ గా tan 45. ఎప్పుడైనా చూడండి tan 45 ఉన్నప్పుడు హెచ్ ఏదైతే ఉంటుందో ఎక్స్ కూడా అదే ఉంటుంది. ఇక్కడ 150 ఉందంటే ఇక్కడ కూడా 150. tan 45 1 కాబట్టి. సో ఇది 75, 150√3. tan 45 ఈజ్ ఈక్వల్స్ టు 150 బై ఇది ఎక్స్ అని తీసుకుంటే. ఓకే, సో tan 45 అంటే 1 ఈజ్ ఈక్వల్స్ టు 150 బై ఎక్స్. సో ఎక్స్ ఈక్వల్ టు 150 వచ్చేస్తుంది. tan 45 ఉన్నప్పుడు బోత్ ద వాల్యూస్ సేమ్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. A ladder of length 19 meter is leaning to a wall. సో ఇది ఒక ladder. ఈ ladder లెంత్ ఎంత? 19 meters. ఇది వాల్ కి ఇట్లా లీన్ అవుతుందంట. ఓకే, సో మేకింగ్ అన్ యాంగిల్ 60 degrees విత్ ద గ్రౌండ్. ఈ ladder 60 degrees ఎవరితో చేస్తుంది? గ్రౌండ్ తో. ఇది ladder, ఇది గ్రౌండ్. సో యాంగిల్ ఎక్కడ? ఇక్కడ వస్తుంది. ఇది 60 degrees. సో ఇట్ ఈస్ మేకింగ్ విత్ ద గ్రౌండ్. విత్ ద గ్రౌండ్ అంటే ఇదిగోండి ఈ యాంగిల్. The distance from the foot of the wall to the foot of the ladder. ఇది foot of the ladder, ఇది foot of the wall. ఈ డిస్టెన్స్ కావాలి. ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? ఇక్కడ చూడండి, ఇది 60 అని ఇచ్చాడు. సో ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది కదా. అడ్జసెంట్ సైడ్ బై ఇది ఏమవుతుంది? ladder ఏమవుతుంది? హైపోటెన్యూస్ అవుతుంది. అడ్జసెంట్ సైడ్ మనకు తెలియదు, ఆ వాల్యూ తెలియదు. అడ్జసెంట్ సైడే కనుక్కోవాలి. దీన్ని ఏబిసి అని తీసుకోండి. అడ్జసెంట్ సైడ్ బీసీగా తీసుకుంటే అపాన్ ఏసీ హైపోటెన్యూస్ తీసుకుంటే ఇది ఏం యాంగిల్ అవుతుంది? cos 60 అవుతుంది. ఓకే, సో ఫైండ్ అవుట్ చేయండి. ఆప్షన్స్ ఇస్తాను. 18, 19, 9, 9.5. ఓకే, సో cos 60 is 1/2 కదా. 1/2 ఈక్వల్ టు బీసీ ఎంత మనకు తెలియదు. ఏసీ ఎంత? 19. సో క్రాస్ మల్టిప్లై చేయండి. సో 19/2 ఈజ్ ఈక్వల్స్ టు బీసీ వస్తుంది. అవునా, సో 19/2 అంటే 2 1s 2 9s 18.5. సో 9.5 వస్తుంది.
Okay, so 9.5 is the distance between the foot of the ladder and the foot of the wall. Next, a boy observes the top of an electronic pole at an angle of 60 degrees. ఇది ఒక పోల్, ఇక్కడ ఒక బాయ్ ఉన్నాడు. ఇక్కడ ఈ పోల్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు. యాంగిల్ ఎంత 60 degrees ఉందంట టాప్ ఆఫ్ ద పోల్ కి. When the observation point is 8 meters away from the pole is, okay, when the observation point is 8 meters away from the pole is, so ఇక్కడ ఆప్షన్స్ ఏంటి అంటే the height of the pole కనుక్కోవాలి. You have to find the height of the pole. 6√3 meters, 10√3 meters, 8√3 meters, 16√3 meters. సో అబ్జర్వేషన్ పాయింట్ అంటే ఈ పాయింట్ 8 meters డిస్టెన్స్ లో ఉంది పోల్ కి. సో మీకు హైట్ ఆఫ్ ద పోల్ కావాలి. ఎలా వస్తుంది? టానే కదా, tan 60 is equals to h/8, opposite by adjacent. Tan 60 అంటే √3 is equals to h/8. h is equals to 8√3 meters. Rajendra observes a person standing on the ground from a helicopter at an angle of depression 45 degrees. If the helicopter flies at a height of 50 meters from the ground, then the distance of the person from Rajendra is. Your options are 25√2 meters, 50√2 meters, 75√2 meters, and option D is none. ఏం అడుగుతున్నారు చూడండి. రాజేందర్ అబ్జర్వ్స్ ఎ పర్సన్ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ఏ హెలికాప్టర్. రాజేందర్ ఎక్కడ ఉన్నాడు? ఇదిగోండి ఇక్కడ హెలికాప్టర్ లో ఉన్నాడు రాజేందర్. ఓకే, సో హెలికాప్టర్ లో ఉన్న రాజేందర్, హెలికాప్టర్ ఒక హైట్ లో ఉంటది కదా, అతను ఏం చేస్తున్నాడు? ఇక్కడ గ్రౌండ్ మీద ఉన్న ఒక పర్సన్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 45 degrees. ఓకే, సో ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 45 degrees అవుతుంది. అండ్ ద హైట్ ఆఫ్ ద హెలికాప్టర్ ఇస్ 50 meters, is 50 meters. సో యూ నీడ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పర్సన్ ఫ్రమ్ రాజేందర్. రాజేందర్ ఇక్కడ ఉన్నాడు, పర్సన్ ఇక్కడ ఉన్నాడు. సో ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి మీరు. ఓకే, ఏంటి? హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇదేంటి? ఇది ఆపోజిట్ సైడ్ కదా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే నాకు ఏం యాంగిల్ వస్తుంది? సైన్ 45 కదా. సైన్ 45 is 1/√2 is equal to ఆపోజిట్ సైడ్ 50 డివైడెడ్ బై హైపోటెన్యూస్ తెలియదు. సో హైపోటెన్యూస్ is equal to 50√2. సో హైపోటెన్యూస్ అంటే ఏంటి? డిస్టెన్స్ బిట్వీన్ రాజేందర్ and the person. Next question, the angle of elevation of the top of a cliff from the point 300 meters from its foot to 60 degrees. క్లిఫ్ అంటే ఒక మౌంటైన్ క్లిఫ్ ఉంది ఇక్కడ. ఈ క్లిఫ్ ని మీరు ఒక పాయింట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే, సపోజ్ ఈ పాయింట్ అనుకోండి, ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు ఈ పాయింట్ నుంచి. అండ్ ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది? ఇట్ ఇస్ 300 meters ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద క్లిఫ్. ఫూట్ ఆఫ్ ద క్లిఫ్ అంటే ఇదే కదా. సో ఈ యాంగిల్ 60 degrees అంట. సో యూ నీడ్ టు ఫైండ్ ద హైట్ ఆఫ్ ద క్లిఫ్. అగైన్ tan యాంగిల్ యూజ్ చేయండి. tan theta, tan రేషియో 200√3, 200/√3, 300√3, 300/√3. So tan 60 is equals to h/300. So √3 is equals to h/300. So h ఎంత? 300√3 వస్తుంది. Okay. Next question, the angle of elevation of top of a tower from the top and foot of a pole of height 10 meters are 30 degrees and 60 degrees. So ఇక్కడ ఒక టవర్ ఉంది, ఇక్కడ ఒక పోల్ ఉంది. ఓకే, సో ఈ పోల్ నుంచి the angle of elevation of the top of a tower from the top and foot of the angle of elevation of top of a tower from the top and foot of a pole ఆఫ్ హైట్ 10 meters 30 degrees and 60 degrees. ఓకే, ఈ పోల్ నుంచి మీరు టాప్ అండ్ ఫూట్ ఆఫ్ ఏ పోల్ చూస్తుంటే, ఓకే, ఎక్కడ నుంచి చూస్తున్నారు? ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ టవర్. ఓకే, ఈ టాప్ ఆఫ్ ఏ టవర్ నుంచి టాప్ అండ్ ఫూట్ ఆఫ్ ఏ పోల్ చూస్తున్నారు. ఈ టాప్ ఆఫ్ ఏ పోల్, ఫూట్ ఆఫ్ ఏ పోల్ చూస్తున్నారు. చూస్తే మీకు ఏమొస్తుంది? 30 degrees and 60 degrees. ఒక నిమిషం, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని ఇవ్వలేదు కదా ఇక్కడ. From top of a tower and foot of a pole, from top of a tower and foot of a pole 10 meters are 30 degrees and 60 degrees. Angle of elevation from top of a tower from the top and foot of a pole. ఈ టాప్ అండ్ ఫూట్ ఆఫ్ అ పోల్ ఇక్కడ చూడండి. ఈ టాప్ ఆఫ్ ఏ పోల్ నుంచి చూస్తున్నారు. ఒకసారి క్వశ్చన్ మళ్ళీ బ్రేక్ చేస్తారు చూడండి. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ ద టాప్, ఇక్కడ నుంచి ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్. ఓకే, సపోజ్ ఇది టాప్ ఆఫ్ ఎ టవర్ అనుకోండి, ఇది టవర్ అనుకోండి. ఈ టవర్ టాప్ నుంచి, ఓకే,
ఫ్రమ్ ద టాప్, నేను ఇక్కడ ఫ్రమ్ ఎక్కువ రాసేసినట్టున్నా. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్, ఇక్కడ ఆఫ్ రావాలి. ఓకే, టైపింగ్ మిస్టేక్. The angle of elevation of the top of a tower from the top and foot of a from the top and foot of a pole of height 10 meter are 30 degrees and 60 degrees. ఇప్పుడు కరెక్ట్ వస్తుంది చూడండి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఎ టవర్, ఇప్పుడు ఇది టవర్. ఓకే, సో క్వశ్చన్లో ఒక్క ఆఫ్ ఫ్రమ్ తేడా ఉన్నా చూడండి ఎంత మిస్టేక్ అవుతుంది. సో ఈ టాప్ ఆఫ్ ఏ టవర్కి చూడండి అన్న, angle of elevation of ఈ top of a tower from the top and foot of a pole. ఓకే, ఇది పోల్ అనుకుందాం, ఇది టవర్ అనుకుందాం. ఓకే, ఈ పోల్ చూడండి ఫ్రమ్ ద, ఎక్కడ నుంచి, ఫ్రమ్ అంటే ఎక్కడ నుంచో చెప్తుంది, ఫ్రమ్ ద టాప్ అండ్ ఫూట్, ఈ టాప్ నుంచి అండ్ ఫూట్ నుంచి ఆఫ్ ఏ పోల్. ఓకే, సో మీరు ఏం చేస్తున్నారు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ద టవర్ అంటే ఈ టాప్ ఆఫ్ ద టవర్ చూస్తున్నారు. ఎక్కడ నుంచి చూస్తున్నారు, ఈ టాప్ ఆఫ్ ద పోల్ నుంచి అండ్ ఫూట్ ఆఫ్ ద పోల్ నుంచి చూస్తున్నారు. చూస్తే మీకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత వస్తుంది, అండ్ పోల్ హైట్ ఎంత 10 meters అని ఇచ్చాడు. ఎంత వస్తుంది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, 30 degrees and 60 degrees. ఓకే, సో ఇది చూసినప్పుడు ఇది ఎంత వచ్చింది, 30 degrees వచ్చింది, అండ్ ఇది చూస్తున్నప్పుడు ఇది ఎంత వచ్చింది, 60 degrees వచ్చింది. సో హైట్ ఆఫ్ ద టవర్ అడుగుతున్నాడు, ఈ కంప్లీట్ హైట్ అడుగుతున్నాడు. ఓకే, ఈ కంప్లీట్ హైట్ కనుక్కునే ముందు ఒకసారి ఇది చూడండి నాన్న, ఇదంతా ఇక్కడ నుంచి ఇక్కడికి 10 కదా, ఇక్కడ నేను హారిజాంటల్ ఒక లైన్ డ్రా చేస్తాను కదా, సో ఈ రెండు ఈక్వల్ హైట్స్ అయితే చూడండి. సో ఇది 10 అవుతుంది కదా, సో మనకి ఈ హైట్ తెలిస్తే హైట్ ఆఫ్ ద టవర్ తెలుస్తుంది. ఓకే, సో ఈ డిస్టెన్స్ బిట్వీన్ ద పోల్ అండ్ ద టవర్ ఎక్స్ అయితే ఇక్కడ కూడా ఇది కూడా ఎక్సే కదా, రైట్. సో ఇప్పుడు ఆప్షన్స్ రాస్తాను చూడండి, 5, 10, 15, 20 meters. So in triangle A, B, C, D, E అనుకుంటే ట్రయాంగిల్ ABC, ఇన్ ట్రయాంగిల్ ABE అనుకున్నాం కదా, ఇది ABE ఒక రిలేషన్ వస్తుంది. అండ్ ఇన్ ట్రయాంగిల్ A, ఇప్పుడు ఏ ట్రయాంగిల్ తీసుకుందాం, ACD, ఇన్ ట్రయాంగిల్ ACD ఒక రిలేషన్ వస్తుంది. ఏంటో చూద్దాం ఒకసారి చూడండి. ఇన్ ట్రయాంగిల్ AB, ఈ ట్రయాంగిల్లో tan 30 is equals to సపోజ్ ఈ డిస్టెన్స్ మీరు x అని తీసుకుంటే x బై ఇది ఆల్రెడీ x తీసుకున్నారు, సో దీన్ని y అని తీసుకోండి. సో tan 30 is equals to ఎంత వస్తుంది, y by x అని వస్తుంది. ఓకే, tan 30 అంటే 1/√3 is equals to y by x. సో x is equals to √3y. ఓకే, x is equals to √3y. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ACDలో చూడండి, tan 60 is equals to ఎంతనైనా ఈ మొత్తం హైట్గా నేను తీసుకోవాల్సింది. సో ఎంత వస్తుంది, y plus 10 by x. tan 60 అంటే √3గా, √3 is equals to y plus 10 by x. x అటు సైడ్ తీసుకెళ్తే x is equals to y plus 10 divided by √3 వచ్చింది. ఈ రెండు కూడా x వాల్యూసే కదా, సో ఈక్వేట్ చేద్దామా. సో √3y is equals to y plus 10 by √3. √3 ఇటు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, √3 into √3 అంటే 3y is equals to y plus 10. y ఇటు సైడ్ పంపిస్తే 2y అవుతుంది, 2y is equals to 10 లేదా y వాల్యూ 5. సో y ఈక్వల్ టు 5, ఇది 5 వచ్చింది. ఓకే, సో ఇమీడియట్గా ఏం చేస్తామంటే 5 వచ్చింది కాబట్టి 5 అనుకుంటాం. కానీ ఏం అడుగుతున్నాడు, టవర్ హైట్ అడుగుతున్నాడు. టవర్ హైట్ ఏంటి, కంప్లీట్ టవర్ హైట్ ఏంటి, టవర్ ఇస్ నథింగ్ బట్ ఏసీ అంటే ఏబి ప్లస్ బీసీఏ కదా, ఏబి వై, బీసీ ఎంత 10, వై ఎంత వచ్చింది 5 వచ్చింది, ప్లస్ ఆల్రెడీ ఒక 10 ఉంది కదా, సో టోటల్ హైట్ 15. సో ఇది ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో ఇక్కడ ఆఫ్ ఉంటుందన్న, కొంచెం కన్ఫ్యూజ్ చేసినందుకు సారీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A 1.5 meter tall boy cast a 2 meter shadow. At the same instance, a lamp post cast a 10 meter shadow. ఈ 1.5 meter boy 2 meter shadow cast చేస్తున్నా, అంటే ఇది 2 meters. At the same time ఒక ల్యాంప్ పోస్ట్ ఉందంట, అది ఎంత షాడో క్యాస్ట్ చేస్తుంది, ఈ ల్యాంప్ పోస్ట్ 10 క్యాస్ట్ షాడో 10 meter, ఇది 10 meter క్యాస్ట్ చేస్తుంది. సో దెన్ ద హైట్ ఆఫ్ ద ల్యాంప్ పోస్ట్ అడుగుతున్నాడు. ఇది మీరు సిమిలర్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి చేయొచ్చు, ఇట్లా 2 different ట్రయాంగిల్స్ తీసుకొని, లేదంటే
లేదంటే మళ్ళీ ట్రిగ్నోమెట్రీ కూడా యూజ్ చేయవచ్చు. మీ ఇష్టం ఏది యూజ్ చేసినా ప్రాబ్లం లేదు. 7.5, 8.5 అండ్ ఆప్షన్ డి ఇస్ నన్. సిమిలర్ ట్రయాంగిల్స్ యూజ్ చేస్తే ఈ రెండు యాంగిల్స్ సేమ్, సన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ సేమ్ కదా, అండ్ ఈ రెండు 90. సో 1.5/h is equals to 2/10. సిమిలర్ ట్రయాంగిల్స్ కరెస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ సేమ్ రేషియో కదా. సో 10 into 1.5 అంటే 15 ఈక్వల్ టు 2h, లేదా h is equals to ఎంత వస్తుంది, 1.5 into 5 వస్తుంది అవునా, 2 5s are 10 కదా. సో ఎంత వస్తుంది అన్న, 5 5s are 25, 7.5 వస్తుంది. ఓకే, సో లేదు అంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ యూజ్ చేసి చేయొచ్చు. ఎలా చేస్తారు చూడండి, ఈ యాంగిల్ టీటా అనుకుంటే tan టీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, tan టీటా ఈక్వల్ టు 1.5 డివైడెడ్ బై 2 అండ్ దాట్ ఈస్ ఈక్వల్స్ టు హియర్ ఈ tan టీటా ఈక్వల్ టు ఈ tan టీటా కదా. సో tan టీటా ఈక్వల్ టు 1.5 డివైడెడ్ బై 2. ఇక్కడ కూడా టీటానే కదా, యాంగిల్ ఇస్ సేమ్ కదా. సో ఇక్కడ కూడా tan టీటా ఈజ్ ఈక్వల్స్ టు h/10. సో ఇప్పుడు ఈ tan టీటా వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 1.5/2 ఈక్వల్ టు h/10. మళ్ళీ సేమే వస్తుంది, ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ ఎ రాడ్ అండ్ ఇట్స్ షాడో. Find the ratio of length of a rod and its shadow is 1:3. Sorry, the ratio of length of a shadow and rod is 1:3. Then the angle of elevation is. ఇది రాడ్ అనుకోండి, ఇది షాడో అనుకోండి. ఓకే, రాడ్ హైట్ h అనుకోండి, షాడో x అనుకోండి. ఓకే, అంటే లెంత్ ఆఫ్ ఎ రాడో ఈజ్ టు షాడో. ఓకే, అంటే ఇది h ఈజ్ టు x ఎంత, 1:3 అంట. అంటే h/x కదా, 1/√3. h/x అంటే tan ఏనా, tan టీటా అనుకుంటే tan టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/√3 కదా. ఎంత మరి టీటా ఎంత చెప్పండి, 45, 30, 75, 90. tan టీటా ఇస్ 1/√3 అంటే టీటా ఇస్ సింపుల్ 30 degrees కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, the ladder x meters long is laid against a wall. The ladder x meters is laid against a wall directly making an angle theta with the ground. Okay, ఈ ladder కి ground కి మధ్యలో ఉన్న యాంగిల్ అంటే ఇది theta. If we want directly to find the distance between the foot of the ladder and the foot of the wall, is foot of the ladder ఇది and foot of the wall అంటే ఇది, ఈ distance కనుక్కోవాలి అంటే which trigonometric ratio should be used. ఓకే, సో ladder x meters అన్నారు కదా, ఇది y అనుకోండి, ఈ డిస్టెన్స్ y అనుకోండి, ఆల్రెడీ x యూజ్ చేసాం కదా. సో ఏ రేషియో యూజ్ చేస్తారు, సైన్ యూజ్ చేస్తారా, కాస్ యూజ్ చేస్తారా, టాన్ యూజ్ చేస్తారా, లేదా కాట్ యూజ్ చేస్తారా, ఏం యూజ్ చేస్తారు. ఈ యాంగిల్ టీటాకి ఇది ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ అవుతుంది కదా, డివైడెడ్ బై ఇదేంటి, హైపోటెన్యూస్. అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అంటే ఏంటి, కాసే కదా. సో కాస్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 2 persons A and B observe the top of a pole at an angle of elevation alpha and beta. Okay, so there are 2 persons A and B. So A ఇక్కడ ఉంది, B ఇక్కడ ఉంది అనుకుందాం. Okay, so A and B are observing the top of a pole at an angle of elevation alpha beta. Okay, then alpha is greater than beta. Right? So A angle పెద్దది. ఆప్షన్స్ చూడండి, A is, if alpha is greater than beta, A is nearer to the pole than B. B is nearer to the pole than A. A comma B are at the same distance. Can't compare. నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను, ఇప్పుడు ఫిగర్ గీసాను, మీకు యాక్చువల్లీ ఫిగర్ ఇవ్వలేదు క్వశ్చన్లో. సో ఆల్ఫా ఇస్ గ్రేటర్ దాన్ బీటా అంటే నేను మీకు చెప్పాను, పోల్కి దగ్గరగా ఉంటే ఆ యాంగిల్ పెద్దగా ఉంటుంది అవునా. ఈ యాంగిల్ పెద్దది అంటే ఏంటి, ఈ ఏ అనే పర్సన్ ఇక్కడ ఇంకా దగ్గరగా ఉంటాడు పోల్కి అవునా, ఎంత దగ్గరగా ఉంటే యాంగిల్ అంత పెద్దగా ఉంటుంది. సో ఏ ఈస్ నియరర్ టు ద పోల్ దాన్ బి. దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో సెషన్ ఎలా అనిపిస్తుంది, వీ హ్యావ్ కవర్డ్ ఆల్మోస్ట్ ఆల్ ద క్వశ్చన్స్ అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ. సో మీరు యాజ్ టిల్ నౌ వీఆర్ ఆల్ ట్రావెలింగ్ టుగెదర్. ఓకే, ఇదంతా మన జర్నీ అనుకుంటున్నా నేను. సో వాట్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు డూ ఇస్, మనం 50K రీచ్ అవుతున్నాం కదా. సో ఈ 50K సందర్భంగా ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ
టు సెండ్ యువర్ ఫీడ్బ్యాక్ వీడియోస్. ఓకే, ఛానల్ మీకు ఎట్లా హెల్ప్ చేసింది, లేదా నాకు మీకు ఉన్న రిలేషన్ కానీ, లేదా ఇంకేదైనా మీరు షేర్ చేసుకోవాలంటే, లేదా ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ మాకు ఇది కావాలి మేడం ఛానల్లో, లేదా ఇంకేదైనా సజెషన్స్ ఏది కావాలన్నా యూ కెన్ ఆల్వేస్ సజెస్ట్ మీ, యూ కెన్ ఆల్వేస్ టెల్ మీ. మీకు నచ్చుతుంది అంటే నచ్చిందని చెప్పండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇది నచ్చలేదు మేడం ఇది ఇలా చేయండి అంటే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే, ఆ కరెక్షన్ మీకు చేసి నేను ఇస్తాను. సో అది అది నాకు మీరు ఏమి ఇస్తారంటే నాకు మీ ఫీడ్బ్యాక్ వీడియోస్ ఇస్తారు. ఇది ఎందుకు తీసుకుంటున్నాను అంటే ఏదో ప్రమోషన్ కోసం కాదు, ఏంటో కాదు. సో ఈ ఫీడ్బ్యాక్ వీడియోస్ ఎందుకు తీసుకుంటున్నాం మనము అంటే మన ఛానల్ 50K క్రాస్ అవ్వబోతుంది, మీ అందరికి తెలుసు కదా. సో 50K క్రాస్ అవుతుంది కాబట్టి ఈ ఛానల్ ఇట్స్ అవర్ ఛానల్ అని నా ఫీలింగ్. ఓకే, ఇది నా ఛానల్ అని నేను అనుకోవట్లేదు, ఇది మన ఛానల్ అని ఒక ఫీలింగ్ లో ఉన్నా కాబట్టి ఈ 50Kకి నాకు మీ అందరి నుంచి రెస్పాన్స్ కావాలి. ఓకే, సో మీకు ఈ ఛానల్ ఎలా హెల్ప్ చేస్తుందో మీరు చెప్పొచ్చు, లేదా ఇంకేదైనా చెప్పాను కదా. సో మీ ఒపీనియన్స్, మీ వ్యూస్, మీ సజెషన్స్ ఏదైనా కూడా. అండ్ 50K రీచ్ అవుతున్నాం కాబట్టి మీ హ్యాపీనెస్ కూడా నాతో షేర్ చేసుకోండి, సో దాట్ మనం అందరం కలిసి ఈ 50Kని సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే, సో నాట్ సో బిగ్ బట్ స్టిల్. సో మీ ఫీడ్బ్యాక్స్ నాకు వీడియో రూపంలో ఇవ్వండి. ఇప్పటికీ కామెంట్స్లో ఇచ్చినాయి. మీరు ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా ఫాలో అయితే మీకు తెలుస్తుంది, ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో అప్పుడప్పుడు పెడుతూ ఉంటా. అవునా, మీ కామెంట్స్ షేర్ చేస్తూనే ఉంటా. సో అదొక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అనమాట ఒక టీచర్కి, మోర్ దాన్ ఎనీథింగ్. సో మీరు ఏం చేస్తారంటే మీ వీడియో, షార్ట్ వీడియో 1 minute 2 minutes వీడియో మీకు ఎలా అనిపిస్తుంది, లేదా మ్యాథ్స్ ఫెసిలిటేటర్ అంటే మీకు ఏంటి, మీ ఒపీనియన్లో మ్యాథ్స్ ఫెసిలిటేటర్ అంటే ఏంటి అన్నది మీరు నాకు వీడియో చేసి పంపించండి. నేను మీకు 1 week టైం ఇస్తాను. ఐ నో మీ ఎగ్జామ్ టైం ఉంది కాబట్టి ఓన్లీ 1 minute వీడియో. ఎందుకు అంటే మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే, సో ఐ వాంట్ దిస్ సెలబ్రేషన్ అలాంగ్ విత్ యూ. సో మీ మీ నుంచి మీ ఫీడ్బ్యాక్, మీ వీడియోస్, మీ హ్యాపీనెస్ కూడా నాకు రీచ్ అవ్వాలి అని నేను అనుకుంటున్నాను. సో డెఫినెట్గా షేర్ చేయండి. అండ్ బెస్ట్ వీడియోస్ని మనం యూట్యూబ్లో ప్లే చేద్దాం. ఓకే, మన ఛానల్లో ప్లే చేద్దాం, రైట్? సో దాట్స్ ఆల్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ నేను సపరేట్ వీడియో చేసి ఇద్దాం అనుకున్నాను, బట్ టైం సరిపోవట్లేదు. సో ఇక్కడే చెప్పేసాను. అండ్ కుదిరితే సపరేట్ వీడియో చేస్తాను, కానీ టైం ఉన్న వాళ్ళు ఇవాళ నుంచి స్టార్ట్ చేయండి. జస్ట్ 1 minute వీడియో, వాట్ ఈస్ మ్యాథ్స్ ఫెసిలిటేటర్ ఫర్ యూ అని చేయండి. ఓకే, సో చలో దెన్, I'll see you all. Maybe in my next class. So thank you so much for being in the series. So entire series, I hope it was interesting for you. I'm going to end the series today. So I hope it was helpful for you. Ela అనిపించిందో డెఫినెట్గా కామెంట్ అయితే చేసి చెప్పండి, సో దట్ ఐ ఫీల్ మోర్ ఎంతూజియాస్టిక్. అండ్ సేమ్ మీకు ఎలా అయితే ప్రతి ఒక్క చాప్టర్ విత్ మాక్ టెస్ట్ ఇలా ఇచ్చానో క్లాస్ 10కి కూడా అలాగే ప్లాన్ చేస్తున్నా. సో డెఫినెట్గా ఈ ఛానల్ మీ జూనియర్స్కి కూడా షేర్ చేయండి, బికాస్ మీకు 20 days 10th క్లాస్ వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు వీడియోస్, కానీ మీకు చాలా అవసరం కాబట్టి ఇంటర్ కూడా చాలా మందికి తెలుసు. ఆపేసాను, నేను ఏది చేయట్లేదు, ఓన్లీ పాలిసెట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాను. సో ఇవాళతో పాలిసెట్ ముగిస్తున్నాను. నా ఈ 1 week మీ టైం, సో యువర్ టైం, ఇట్ ఇస్ యువర్ సెల్ఫ్ స్టడీ టైం. సో మీరు చదువుకోండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే కమ్ బ్యాక్ టు ద ప్లేలిస్ట్, యూ క్యాన్ సీ, బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మనం చేసి పెట్టాము అన్ని చాప్టర్స్లోంచి. సో యూ క్యాన్ ఎంజాయ్. అండ్ సేమ్ ఇలాగే ఇప్పుడు ఐ షిఫ్ట్ మై ఫోకస్ టు యువర్ జూనియర్స్ 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ కూడా. సో డూ షేర్ ద ఛానల్ విత్ ఆల్ యువర్ జూనియర్స్, సో దట్ మీకు ఎట్లా అయితే ఈ 20 daysలో మీకు ఎంత యూస్ఫుల్ అనిపించిందో వాళ్ళకి ఫుల్ ఇయర్ లాంగ్ ఇంతే ఫ్రీ కోర్సెస్ కంప్లీట్గా ఇంతే కష్టపడి ఇంతే ఇష్టంగా చేస్తాను. ఓకే, సో డూ షేర్ ఇట్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ వీడియోస్. అండ్ ఒకవేళ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పుడు పాలిసెట్ సిరీస్ ఫాలో అవ్వట్లేదు, బట్ స్టిల్ వాళ్ళు మన ఛానల్ ఫాలో అయ్యారంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. అండ్ ఐ ట్రై టు మేక్ సెపరేట్ వీడియోస్ సో దట్ ఎవ్రీ వన్ నోస్. నాకు మీ వీడియోస్, మీ హ్యాపీనెస్ కూడా నాకు రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నా, రైట్? సో డూ దాట్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యర్ ఎగ్జామినేషన్. అండ్ ఈ వీడియో అవగానే అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ టెస్ట్ ఉంటుంది, మాక్ టెస్ట్, అది చేసేయండి. అండ్ గ్రాండ్ టెస్ట్ కూడా 9 o'clockకి లైవ్ చేయడానికి ట్రై చేస్తాను. 9:30 అంతకన్నా లేట్ అవ్వదు. సో అది కూడా చేసేయండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ కామెంట్. ఓకే, అండ్ చలో దెన్, I'll see you all in my maybe next classes. ఇక్కడే ఉంటాను నేను, మీకు గుర్తొచ్చినప్పుడల్లా వచ్చి చూడండి. అండ్ మీ పాలిసెట్ అయిన తర్వాత మీ స్కోర్స్ షేర్ చేయడంలో మర్చిపోకండి. ఇట్ గివ్స్ మీ సో మచ్ హ్యాపీనెస్ టు సీ యువర్ స్కోర్స్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. బై బై, టేక్ కేర్, ఆల్ ద వెరీ బెస్ట్ నాన్న. బాగా ప్రిపేర్ అవ్వండి.